హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు ఈవినింగ్ వ్లాగ్ అండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఏదైనా స్నాక్స్ తినేసి ఆడుకుంటారు. 6:37 వరకు ఆడుకుంటారు బయట. ఇది కొత్తగా మంగళగిరిలో స్టేడియం కట్టారు కదండి, క్రికెట్ స్టేడియం. అది ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన రోజు రామ్ చరణ్ వచ్చాడు. చూసొద్దామని వెళ్ళాము. రామ్ చరణ్ వచ్చిన రోజు కాదండి, ఇది తెల్లారి. రామ్ చరణ్ వచ్చిన రోజు చాలా మంది ఉన్నారు, జనం చాలా మంది వెళ్ళారంట. ఆ రోజు వెళ్ళలేదు, నెక్స్ట్ డే వెళ్ళాము. అర్థం కాదు. అప్పటికప్పుడు బయలుదేరేసరికి 7:38 అయిపోయింది. అప్పటికి కూడా ట్రాఫిక్ బాగానే ఉంది. అర్థం కాదు. అక్కడికి వెళ్ళేసరికి 8:30 అలా అయిపోయింది. నీ గుండెం కనపడట్లా. ఏం అయిపోయింది అక్కడికి వెళ్ళేసరికి. వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, వచ్చే వాళ్ళు వస్తున్నారు. ఫస్ట్ టైం వెళ్ళటం బాగుంది. టికెట్ ఏం లేదు, ఇంకా వర్క్ ఉందనుకుంటా. ఇంకా మామూలుగా ఓపెన్ చేశారు. జనం బాగానే వచ్చారండి. లేడీస్ చిన్నపిల్లల్ని కూడా తీసుకొని వచ్చారు. బాగుంది, చూడటానికి అంతా బాగుంది. సరదాగా కొంచెంసేపు కూర్చొని చూసాము.
కరెక్టే అండి. మరి చెత్త మాత్రం ఎక్కడ పడితే అక్కడ బాటిల్స్ కానీ, బిస్కెట్ ప్యాకెట్స్, ఇలా స్నాక్స్ ప్యాకెట్స్ అసలు ఎక్కడ పడితే అక్కడ విసిరేస్తున్నారు కూర్చునే చోట. బబుల్ గమ్లు అన్నీ. అది చూడండి ఎన్ని బాటిల్స్ ఉన్నాయో. లేస్ ప్యాకెట్లు కానీ అన్నీ ఎక్కడ తిన్నాయి అక్కడే వేస్తున్నారు. అదొక్కటే బాగాలేదు అక్కడ. ఇంకా కొంచెం వర్క్ ఉన్నట్టుంది. అస్సలు గాలి లేదు లోపల. బాగా ఉక్కపోతగా ఉంది. ఫ్యాన్లు ఉంటే కొంచెం బాగుండేది అనిపించింది. పైన స్లాబ్ ఉంది కదా. కానీ ఫ్రీగా ఉంది. పిల్లలు సరదాగా అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఆడుకున్నారు చాలాసేపు. 11 అయిపోయింది అక్కడే. ఆడే టీమ్స్ వచ్చే మాత్రం కాకినాడ కింగ్స్, తుంగభద్ర వారియర్స్ అండి. కాకినాడ కింగ్స్ గెలిచారు. ఫస్ట్ టైం చూడటానికి వెళ్ళాను. బాగుంది, ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. అస్సలు పిల్లలైతే ఇంటికి వెళ్దామని అనలేదండి, చాలాసేపు కూర్చున్నారు. నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు క్రికెట్. ఫస్ట్ టైం చూశాను కానీ బాగుంది అనిపించింది. లాస్ట్లో మాత్రం సస్పెన్స్. కాకినాడ కింగ్స్ మాత్రం లాస్ట్లో గెలిచారు. ఓడిపోతుంది అనే టైంకి గెలిచారు. బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. స్టేడియం కూడా చాలా బాగుందండి. వీడియో చూసే వాళ్ళకి ఎవరికైనా దగ్గర అయితే వెళ్ళి చూడొచ్చు, పర్లేదు. ఎప్పటి వరకు ఆడతారు, ఎవరెవరు ఆడతారు ఇవన్నీ నాకేం తెలియదు. ఆ చుట్టుపక్కల వాళ్ళు మాత్రం వెళ్ళొచ్చు. టికెట్స్ అయితే ఏం లేవు. ఇక్కడ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 11 అయిపోయింది బయటకు వచ్చేసరికి. చాలా బాగుంది, ఒకసారి ట్రై చేయండి. ఫ్యామిలీతో చిన్నపిల్లలతో వచ్చారు, బాగుంది. ఏమైంది? ఇబ్బంది ఏం లేదు. వచ్చేటప్పుడు లేట్ అయిపోయిందని ఇంకా టిఫిన్ చేద్దామని ఇక్కడ ఆగాము డాబా దగ్గర.
ఇంకా మేమైతే చపాతీ చికెన్ ఆర్డర్ పెట్టాము. చికెన్ అయితే బాగుంది, పెద్దగా స్పైసీ లేదు, టేస్ట్ అయితే బాగుంది. తినేసి ఇంటికి బయలుదేరిపోయాము. ఇంకా థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.